గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పరమాద్భుతమైనటువంటి సాహిత్య కార్యక్రమం జరగబోతోంది. ఇది అచ్చ తెలుగు అవధానం. అవధానం తెలుగువారికి విశేషమైనటువంటి విద్య. ఈ విద్యలో కేవలం అచ్చ తెలుగుతో మాత్రమే పూర్తిగా అవధానం చేయటం అనే దాని మీద ప్రత్యేకమైన పట్టు సాధించి మహోన్నతమైనటువంటి స్థాయిలో దేశ విదేశాలలో ఈ అచ్చ తెలుగు అవధానాన్ని ఇప్పటి వరకు 30 అవధానాలను నిర్వహించారు విద్వత్ కవులు, బహుభాషా కోవిదులు, సంస్కృతాంధ్ర పండితులు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. ఈ అచ్చ తెలుగు అవధానాన్ని అచ్చ తెలుగులో కుదురాట అని పేరు పెట్టారు. ఈ కుదురాట చాలా విశేషమైనటువంటి సాహితీ కార్యక్రమం. అష్టావధానంలో ఎంత రక్తి ఉంటుందో, ఎంత సాహిత్యాన్ని అందరూ అభిమానించేలా చేస్తుందో ఈ ప్రక్రియ, ఈ అచ్చ తెలుగు అవధానం కూడా ఇదే విధంగా అచ్చ తెలుగు పదాలను మనందరికీ కూడా గుర్తుకు తీసుకుని వస్తూ కేవలం అచ్చ తెలుగులోనే ఈ పద్యాలన్నీ ఉండటం, దీంట్లో ఉండే చమత్కారాలన్నీ కూడా ఆయన అనేక విధాలుగా మనకి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉద్దండ పండితులు, తెలుగు భాష గర్వించేటువంటి మహనీయులందరూ కూడా దీంట్లో కృచ్ఛకులుగా పాల్గొంటున్నారు. వారి రంగాల్లో, ముఖ్యంగా సాహితీ రంగంలో విశేషమైనటువంటి సేవలు చేసినటువంటి వారందరూ కూడా కృచ్ఛకులుగా వచ్చారు. వారందరికీ నమస్కారం. కుదురాట అంటే అవధానం, అంటే కుదురుగా మనస్సును నిలిపి ఒక ఆటగా చేసేటువంటి సాహితీ కార్యక్రమం ఇది కుదురాట. ఇది 8 మందితో చేసేటువంటిది అయితే అష్టావధానం అని అన్నట్టుగానే ఇది ఎనుకుదురాట అవుతుంది. ఈ ఎనుకుదురాటని ఆయన ఎలా చేయాలనుకున్నారు, ఇటువంటి ఆలోచన ఎలా వారికి కలిగింది, ఇలా 30 అవధానాలు ఈ అచ్చ తెలుగులో దేశ విదేశాల్లో చేస్తూ వచ్చారు. వాటి విశేషాలను సభాసదులందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. శ్రీమాత్రే నమః. అచ్చ తెలుగులో అవధానం చేయటం వలన ఒక గంటన్నర సేపు అయినా కూర్చున్నటువంటి శ్రోతలలో పండితులు, పామరులు అందరూ కూడా కొన్ని తెలుగు పదాలను తెలుసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని, అవధానం అనేది ప్రదర్శన కళగా తీర్చిదిద్దబడినది కనుక ఎవరు ఒక పద్యకావ్యం చదవమంటే కూర్చొని చదవకపోవచ్చు, కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడతారు. అది అన్ని ఖండాల్లోనూ దేశ విదేశాల్లో ప్రత్యక్షంగా నేను చూసినటువంటి విషయం. పిల్లలు, పెద్దలు అందరూ కూడా అవధానాన్ని చూడటానికి, ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కుదురాట, కుదురు అనగా ఏకాగ్రత, చిత్తైకాగ్ర్యం అవధానం అని అలంకారికులు చెప్పి ఉన్నారు. కాబట్టి దానితో ఆడేటువంటి ఒక సాహిత్య క్రీడ ఇది. అది 8 మంది కాబట్టి ఎనుకుదురాట. దీన్నే శతావధానంగా చేస్తే నూరు కుదురాట. మాడభూషి వెంకటాచార్యులు గారు 1872 ఫిబ్రవరి 22వ తేదీన ఆగిరిపల్లిలో చేసినటువంటి అవధాన స్వరూపంతో 8 అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మనకు కనిపిస్తుంది. యమనయమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాదులు అన్నిటినీ ఒక అష్టాంగ యోగం పతంజలి చెప్పిన పద్ధతిలో ఏది ఉందో అది క్లైబ్యం అస్మగమ పార్థ అని అన్నదాని మీద దానికి అవధానం అనేది మనకి అన్ని రంగాల్లోనూ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక కార్యశీలతను ఏర్పాటు చేస్తుంది అనేది నిస్సందేహంగా అది ఆచరణాత్మకంగా జరుగుతున్నటువంటి విషయం. పదాలు బతికితేనే భాష బతుకుతుంది. మనందరం అందుకోసం భాషను బతికించడం అనగా భాషను పలికించడం, భాషను తెలియజేయడం అనే ఉద్దేశంతో
చేస్తున్న ఈ ప్రయత్నానికి ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇడుములెన్ని అయినా ఏడు కొండలు వాడే ఏడు కొండల వాడే తీర్చుచుండు వ్రాత మార్చుచుండు అట్టివానికి కుదురాటను చూపింప చేరినాడనిచట సేమమిడగా. సంస్కృతాంధ్ర పండితులు అచ్చ తెలుగు అవధానంలో దేశ విదేశాల్లో పరమాద్భుతమైన తెలుగు ముద్ర వేసిన పండిత కవీశ్వరులు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు చేసే ఈ ఎనుకుదురాటలో సమస్య అనే అంశాన్ని మొట్టమొదటగా శ్రీ మసన చెన్నప్ప గారు, ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేసి ఆయన రిటైర్ అయ్యారు. అనేక గ్రంథాలు రాశారు. అద్భుతమైనటువంటి వచన కవిత్వం రాశారు, పద్య కవిత్వం రాశారు, ఉపనిషత్తుల మీద విశేషంగా కృషి చేశారు. ఆయన ఈ సమస్య అనే అంశాన్ని వీరికి అందిస్తారు. ఈ సమస్యని అచ్చ తెలుగులో నుడి చిక్కు అని పేరు పెట్టారు ఈయన. ఈ విషయాన్ని మసన చెన్నప్ప గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తారు. నిషిద్ధాక్షరి ఈ అంశాన్ని వెల్దండ్ల నిత్యానందరావు గారు ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో. శతానేక గ్రంథ రచయితలు, అద్భుతమైనటువంటి విమర్శ, వ్యాసరచన, వీటితో సాహిత్య లోకంలో తనదంటూ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వారు. దీన్ని అచ్చ తెలుగు అవధానంలో వ్రాకట్టు అంటారు. తరువాత అప్రస్తుత ప్రశంస, దీనిని నుడి కొట్టు అని పేరు పెట్టారు. అచ్చ తెలుగు అవధానంలో నుడి కొట్టు, దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయన తెలుగు శాఖకి పూర్వాధ్యక్షులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సేవలు అందించారు. విశేషంగా జానపద సాహిత్యం, బాలల సాహిత్యంలో కృషి చేసి వాటికి ఈ రోజున ఎవరికి ఏ సందేహం వచ్చినా, వాటిల్లో ఏ అంశం కావాల్సి వచ్చినా సరే పరిశోధకులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అంత విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. తరువాత వర్ణన, ఈ వర్ణన అంశాన్ని కురన్నుడి అని పేరు పెట్టారు అచ్చ తెలుగు అవధానంలో. ఈ కురన్నుడి దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్రీమతి అనంతలక్ష్మి గారు. రైల్వే డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా చేసి వారు రిటైర్ అయ్యారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, ధార్మికమైనటువంటి అంశాలు, సమస్యలు వచ్చినప్పుడు దానికి ప్రత్యేకించి ఆవిడ నిలబడి పోరాడేటువంటి ఒక ధీర మహిళ. విశేషంగా యోగానికి సంబంధించినటువంటి కూడా బాగా కృషి చేస్తున్నటువంటి వారు శ్రీమతి అనంతలక్ష్మి గారు. తరువాత దత్తపది శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు, వారు పండిత కవులు. అట్లాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయన సేవలు అందించి రిటైర్ అయ్యారు. చాలా అద్భుతమైనటువంటి సాహితీవేత్త. అలాగే పురాణ పఠనం, దీన్ని పురాణుడి అని పేరు పెట్టారు శ్యామలానంద ప్రసాద్ గారు. పురాణుడి, దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు, విశ్రాంతోపన్యాసకులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లేలమూడి. ముఖ్యంగా రామాయణాన్ని చాలా సర్వ సమగ్రంగా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో ఆయన ఉపన్యసించి లక్షల మంది శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి వారు. రామాయణ భారతాల మీద సాధికారమైనటువంటి పట్టు కలిగిన వారు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు. అలాగే ఆసువు, దీన్ని వడి కవిత అంటారు, అంటే వేగంగా చెప్పేటువంటి కవిత. ఈ ఆసువుకి ప్రాతినిధ్యం వహిస్తున్నది శ్రీ వామరాజు సత్యమూర్తి గారు, పద్య కవులు. అలాగే చిత్రాక్షరి, ఈ చిత్రాక్షరిని వ్రాపెట్టు, అంటే ఒక్కొక్క అక్షరం వాళ్ళు అడుగుతూ ఉంటే ఈయన చెబుతూ ఉంటారు. ఉదాహరణకి విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం పాదం ఉన్నది. ఇంట్లో నాకు రెండవ అక్షరం అని అడుగుతారు. ఆయన అడిగితే ఈయన స్వా అంటారు. ఒకటవ అక్షరం అంటే వి అని చెప్తారనమాట. అలా ఆయన అంకెలు చెబుతుంటే ఈయన అక్షరాలు చెబుతూ ఉంటారు. అది చిత్రముగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో చిత్రాక్షరాలన్నీ కూడా చిత్ర విచిత్రంగా చెప్పబడే ఈ అక్షరాలన్నీ ముందు వెనుకలు కూడుకుంటే చివరికి అది ఒక పాదం వస్తుందన్నమాట. ఈ చిత్రాక్షరిని శ్రీ ఆముదాల మురళి గారు నిర్వహిస్తున్నారు. ఆయన గొప్ప అవధాని, పండిత కవులు. ఈ రోజున
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు సినీ రచయిత, దర్శకులు, గొప్ప నటులు, నాటక రంగస్థలం పైన అద్భుతమైనటువంటి నాటకాలు రచించి నటించినటువంటి ప్రయోక్త శ్రీ ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ గారు అద్భుతమైనటువంటి రచన బలంతో, సంస్కారంతో ఎన్నో లఘు చిత్రాలు కూడా నిర్మించారు. లంక వెంకట్రామ శాస్త్రి గారని కోనసీమలో ఒక మహాపండితులు ఉన్నారు. 18 శాస్త్రాల్లో లంక వెంకట్రామ శాస్త్రి గారిని అడిగితే వారు వెంటనే నోటి మీద చెప్పేస్తారు, మళ్ళీ ఇంకొక గ్రంథం చూడకుండా. అటువంటి మహాపండితులు కుంభావ సరస్వతి, బృహస్పతి, వారి కుమారులు ఎల్బి శ్రీరామ్ గారు. ఆయన ముఖ్య అతిథిగా రావటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ ఎనుకుదురాట కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అవధాని గారిని కోరుతున్నాను. అడుగరులా వలంతులు తమంతట వారికి వారే సాటి, ఈ నడుపరి విందు పెద్దలును నల్వలుగా కుదురాట సాగగా, వడివడి కొండలయ్య విన వానికి చెప్పగా తోడు రమ్ము, నా నడకకు తోడుగా ననుసు నల్వను పల్కుల తల్లి కొల్చదన్. అవధాని గారు సమస్య ప్రారంభించక ముందే అనుకోకుండానే మాకు అచ్చ తెలుగు పద్యం జన జీవనంలో బాగా వ్యాప్తం ఉన్నది ఒకటి గుర్తొస్తుందండి. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన వారని గుర్రము, గ్రక్కున విడు వంగవలయుగతరా సుమతి. సుమతి అనే సంబోధనలో ఉన్న ఒకటి తప్పిస్తే ఎంత బాగుంది. అచ్చతెలుగు అంటే ఇంత కమ్మగా ఉన్నది అనిపిస్తుంది. మోహరము సుమతి తీసేస్తే మిగతావని, కాబట్టి అవి కూడా వదిలేసి చక్కగా అచ్చ తెలుగులో మాట్లాడుకోండి అని చెబుతుంది. ఇప్పుడు వర్ణనాంశం పురన్నుడితోటి మొదలు పెడదాం. అచ్చ తెలుగు ఎదురాటగానికి ముక్కులు, అడుగరులకు కూడా మృక్కులు. బహుళజాతి సంస్థల ప్రభావం వల్ల, సాంకేతికత విస్తరించటం వల్ల ఈనాళ్లలో మారిపోతున్న బతుకు తీరుల గురించి చక్కని కైత చెప్పమని వేడుకోలు. బతుకు తీరు, జీవన విధానం గురించి అచ్చ తెలుగులో. అవధాని గారు, రంగనాథ రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు పట్టుకున్న వాడే, ఏ సీమ సరసము ఇది అనతడు, మా సీమ సరసమో మగువరో అనుచు అంటూ శిక్షించారంట. సీమకో సరసం ఉంటుంది అవధాని గారు. సీమను బట్టి మాట తీరు రావటం అనేది పూర్వకాలం నుంచి. అందుకే మనకి ఆనాడులో ఏనాడులో ఎక్కడ పండే కూరగాయలు అక్కడి వాళ్ళే తింటే వాళ్ళకి ఆరోగ్యం కుదురుతుంది. ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు అన్ని దేశాలు ఒకటే కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దానివలన కలిగేటువంటి నష్టం ఎక్కడ మాట అక్కడే అంటారు ఇప్పుడు. అట్లా ఉండటం వల్లనే అదే అందరం ఒక ఊళ్ళో కలిసి ఉంటాం. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న కూడా అదే. అందరొక ఇంటిలో పొలనుందురనగా ఎదురు పడబోరు వేరుగానే ఎగుచుంద్రు. 2 పాదాలు అయిపోయిందండి మీ వర్ణన. తర్వాత సమస్య అంటే నిషిద్ధాక్ష. అవధాని గారికి నమస్కరిస్తూ నేను ఇస్తున్న సమస్య, పోరు వలననే మేలెప్పుడు పొసగగలదు. పోరు వలననే మేలెప్పుడు పొసగగలదు. అన్నదమ్ముల కొట్లాటలాస్తులకై గద్దె కొరకై జరుగును పెద్ద గొడవ. గద్దె కొరకై జరుగును పెద్ద గొడవ. గద్దె కొరకై జరుగును పెద్ద గొడవ. ఇప్పుడు 2 పాదాలు అయిపోయినాయండి. నమస్కారం అండి. నిషిద్ధాక్షరి రాకట్టు మసగబారుతున్న తెలుగు భాషా స్థితి, మసగబారుతున్న తెలుగు వెలుగు. ఇది కందపద్యంలో మొదటి అక్షరం తకారము. నేను మొదటి అక్షరం నన్ను చెప్పమన్నారు, నేను చెప్పాను. గకారం, లకారం, తున్. నెక్స్ట్ అక్షరం పదం విరిగిపోయేది కనుక మీరే చెప్పండి.
దకారం, యా యా యకారం మీరు చేశారు. లిన్, అవధాని గారు ఏ అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు పాండవులు విరాటుని చివరి దశలో కొలువు కూటంలో కూర్చున్నప్పుడు తెలుపులగు చీరలను పూతలు పువ్వులు నొప్ప వచ్చి కూర్చున్నారంట. ఇవన్నీ ధరించి వాళ్ళు తెలుపులకు చీరలు కట్టుకున్నారు. ఇవాళ మగవాళ్ళు ఎందుకు చీరలు కట్టుకుంటలేరండి? కాబట్టే తెలుగు భాష, తెలుగులో అవధానాలు అవి జరుపుకోవాలి. ఎందుకనగా పదములు పరిణామం చెంది వాటి అర్థాలు సంకుచితం అయ్యి, అర్థాలు వ్యాకోచమయ్యి ఎన్ని రకాలైన భాషలో మార్పులు వస్తాయి అనేది మనకి తిక్కన గారిని చదివితే ఆ రోజుల్లో చీర అనేది వస్త్రమే, పురుషులు ధరించనివ్వండి, స్త్రీలు ధరించనివ్వండి. అంతేగాని కేవలం స్త్రీలు ధరించే పట్టు చీరలు, ఆ చీరలు, ఈ చీరలు అనేది మాత్రమే ఇప్పుడు అర్థం పరిమితమైంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అవగాహనతోటి భాష అధ్యయనం చేస్తేనే, ఇప్పుడు తైలం అంటే కేవలం నువ్వులతో చేసిందే నూనె, కానీ ఇప్పుడు దేన్నైనా అన్నిటినీ తైలం అనే పిలుస్తాం మనం. వేరుశనగ నూనెను అన్నిటినీ ఒకే పేరుతోటి శిలా తైలం అంటాం, పెట్రోల్. కాబట్టి అట్లా భాషలో అర్థ విపరిణామాలు జరుగుతూ ఉంటాయి. అర్థ వ్యాకోచము, అర్థ సంకోచము, అర్థ పరిణామము ఇవన్నీ కూడా తెలియాలంటే భాష మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఏదో పదం పలుకుతున్నాం, సరిపోయింది, పని అయిపోయింది కదా అనుకునే పద్ధతి అయితే ఆ భాష మీద, భాష మనలో రసాన్ని పుట్టించలేదు. ఏనా ఏ కదా ఏ నేను అనేది ఇదే. దే వాక్కు మిస్తేవు నుగున్, నువ్వు కింద కావత్తు నకారం, కలవుతుందెల్లిందెన్గున్ మొదటి పాదం అయింది. రెండో పాదం కూడా చేద్దాం. రెండో పాదం చేసి మొదటి అక్షరము మీరు అవునంటే అవును, లేదంటే రెండో అక్షరం నాది ప్రాస. వా వా నీ, నీ తర్వాత రెండో అక్షరం మీదే ప్రాస కదా. ప్రాస మీరు ఏమంటే నాది. వెయ్యాలి, ప్రాస మీదే, మేమే నిషేధించడానికి లేదు, మీరు చెప్పండి. ప్రాస లేకుండా చెప్పండి. ఎట్లా ఉంటుంది? లు, తున్ బాగా పట్టుకున్నారు. తకారం బాగా పట్టారు. తకారం నిషేధించారు. బాగా పట్టుకున్నారు. వన్, నీ సున్నా, నిలువన్, నీ నిలువన్, మళ్ళా నీ అది నకారం, మీరు మళ్ళీ నకారం నిషేధించారు. నకారం నిషేధం. బా, నా నకారమా, నకారం, బాణ, బాణంలో బాణంలో గై, బాగా చాలా చక్కగా చేస్తున్నారు మీరు. అది ఎంత చక్కగా చేస్తున్నారంటే చాలా తేలిక అని అందరికి అనిపించేటట్టుగా చేస్తున్నారు. దాని వెనక మనకు అక్కడ సంస్కృత శబ్దాంతినేమో అక్కడక్క వెళ్ళిపోతుంది. తెలుగు పదం ఎవరికి మళ్ళీ బాగా చక్కగా చేశారు. నిలువన్ వేరే పదం చెప్పాను అనుకుంటారు, సంస్కృత పదం కదా అంటారు కదా. బాగుంది. మన తెలుగులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మన తెలుగు భాష సందులు సమాసాలు అంత గొప్పవి. నిలువన్ బాగై. తరువాత వారు ఏమంటారు? నిషేధం, పకారం నిషేధం. ను, బాగా పట్టుకున్నారు. భావుగతక పరీక్ష ఇక్కడ భాషకి మాత్రమే కాదు, ఇప్పుడు ఈయనకి. ను, ఓ మళ్ళీ ను. బాగుంది. ఎట్లాగైనా ఆయన పట్టుకున్నాడు. మీరు పట్టాలి ఇప్పుడు. అవధాని గారు, ఏ గతి రచయించిరి ఏది సమకాల వారలు అని ఎందుకన్నారండి? ఎందుకన్నారంటే పుస్తకం తీసుకెళ్ళి కూర్చుని చదివి రాసే పద్ధతి అయినాడు లేదు. అందుకే ఇటువంటి అవధానం అయితే కాసేపు కూర్చుని విని మెచ్చుకుంటారు, లేకపోతే ఏదో అనుకుంటారు. కాబట్టి రచయించడం కాకుండా వచయించడం పెట్టుకోండి అనే ఉద్దేశంతో ఈ సమకూలం ఆ విధంగా బాగుంది. చాలా బాగుంది. నిషిద్ధం, పకారం బాగుంది. అది ఇక్కడ కూడా గట్టిగానే పట్టుకున్నారు. గా, నునుగా, మళ్ళా గా, మళ్ళీ గాన. ఈ, నునుగయి, నూనుగయి. ఇంకా ఎతి వేసుకోండి. కాబట్టి ఎతికి దారి ఇచ్చారా? మరి మీరే మళ్ళీ నీ అన్నాగా. నిన్ను, లా, బిందుపూర్వకమైన పన్, నింపర్, మకార్, మళ్ళీ మకారం. మకారం మనిషిలో మా. అయితే నే, నకారం. మళ్ళీ నకారం. నకారం. లన్. ఇప్పుడు 2 పాదాలు అయినాయండి నిషిద్ధాక్షరి.
నిత్యానందరావు గారు. ఇప్పుడు దత్తపది విశ్వనాథ శోభనాద్రి గారు. ద్విశతాబ్దాన్ని ప్రతిభా శిరోమణి శ్రీ పాలపర్తి శ్యామనారాయణ ప్రసాద్ గారికి, సదస్సులందరికీ నమస్కారం. నారు, నీరు, నూరు, నోరు ఈ పదాలు ఉపయోగించి కాశీక్షేత్ర వైభవాన్ని వర్ణిస్తూ ఒక పద్యాన్ని పూరించమని కోరుతున్నాను. కాశీక్షేత్ర వైభవం. నారు, నీరు, నూరు, నోరు. నోరు నారు పోసిన వాడట చేరియుండే, నీరు చల్లిన రవ్వంత నిన్ను మెచ్చు. బాగుంది. 2 పాదాలు అయిపోయినాయండి శోభనాద్రి గారు. ఇప్పుడు ఆముదాల మురళి గారు చిత్రాక్షరి. ఓం నమో వెంకటేశాయ. చిత్రాక్షరి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నందక ఖడ్గాన్ని గూర్చి చెప్పాలి. ఆట వెలది చివరి పాదం. 10 అక్షరాలలో వెంకటేశ్వర స్వామి వారి నందక ఖడ్గాన్ని మీరు వర్ణిస్తూ చెప్పాలి. మీరు అక్షరాలు ఇప్పుడు మీరు అక్షరాలు అడగండి. అంకెలుగా వారు అడుగుతారు, మీరు అక్షరాలుగా చెప్పాలి. మొదట 5వ అక్షరం కకారం. కత్తిలో కత్తిలా ఉంది, బాగుంది. 3వ అక్షరం చెప్పండి. అది కూడా కత్తేనా? అది కూడా 9వ అక్షరం చెప్పండి. తో. ఇప్పుడు 7 చెప్పండి. ఇప్పుడు నా. ప్రథమం నం. 5 అయినాయి. మిగిలిన 5 తర్వాత ఆవృత్తంలో అడుగు. మీ ఇష్టం. బాగుంది. ఇంకా అయిపోయింది ఇక మీకు. తర్వాత ఇప్పుడు పురాణ పఠనం శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు. ఓం నమో వెంకటేశాయ. అవధాని గారికి అందరికీ ముందుగా నమస్కారం. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల సురభుల ఆన మంజులవాణి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ అని ఇది అందరికి తేలిక అర్థమయ్యేది. దీనికి పౌరాణికుడు చెప్పవలసింది కూడా ఏం లేదు. అందులో ఏదో అంతరార్థం తీస్తే తప్ప మామూలుగా అయితే అందరికీ అర్థమైపోతుంది. మా ఇండ్లను పెరుగు పాలు పెరుగు మన నీడమ్మ, పోయేదే మెచ్చటికైనను మా అన్నల సురభులు ఆన అని వాళ్ళందరూ కూడా మా అన్నల యొక్క ఆవుల మీద ఒట్టేసి చెబుతున్నాము, మేము ఎక్కడికైనా పోతాము అని. మా ఇళ్లలో పాలు పెరుగు ఈయన బతకనివ్వట్లేదు, అన్ని ఎత్తుకుపోతున్నాడు, పగలగొడుతున్నాడు, పాడు చేస్తున్నాడు అని ఇవి చెప్పారు. రేపల్లిలో ఉండేటువంటి గోపికలందరూ కూడా కృష్ణుని యందు ఉండే ఆత్మీయతతో మహర్షులే, అనేక మంది ఋషులే గోపికలుగా జన్మించారని ఇవన్నీ కూడా భాగవతంలో మనకి కథాభాగాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరమాత్మతో సన్నిహితంగా ఉండేటువంటి భాగ్యం వాళ్ళకి కలిగింది. వారు ఈ పాలు పెరుగు ఇవన్నీ కూడా పశువు నుంచి వచ్చినటువంటివి ఏ విధంగా పరమాత్ముని చేరుతున్నాయి, పంచగవ్యములు. కాబట్టి పంచగవ్యముల చేత స్వామివారిని ఆరాధించడం వలన మన దోషాలన్నీ తొలగిపోతాయి అని మనకు వేదం చెప్తున్నది. కాబట్టి అటు మేము ఎక్కడికైనా పోతాము అంటే మాకు అందరికీ ముక్తి లభిస్తుంది అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. పోతన గారు భాగవతంలో. ఇప్పుడు ఆసువు శ్రీ వామరాజు సత్యమూర్తి గారు. ఓం నమో వెంకటేశాయ నమః. అడుగరులందరికీ కూడా నమస్కారాలు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తారు భక్తులకి. అయితే ఆ ఉచిత దర్శనం కోసం పెద్ద క్యూ ఉంటుంది కదా. ఆ క్యూలో ఆఖరణ ఉన్నటువంటి చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనోభావం ఎలా ఉంటుంది? బాగుంది, మంచి ఆలోచన. బొమ్మ పండుగలను. బ్రహ్మోత్సవం బొమ్మ పండుగ అయిందే. బంతిలో నిలిచితి సామి చూడ చివరనేమి ఎందు 7 కొండలివియు ఏవైన సామియే. 7 కొండలివియు ఏవైన స్వామియే. దండమిడుదు నొక్క కొండకైన. వేమన యోగి పొసగ మేలు చేసి తీసుకోమనంటే చారు లేదా చావు అన్నారు. కాబట్టి చంపదగిన శత్రువును ఏమి అనకుండా పంపిస్తే భారతీయుల బ్రతుకులు ఏమైపోతాయి అంటే ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం ఒక చోట, నిదానమే ప్రధానమైన ఒక చోట, ఈ రెండింటినీ అన్వయం చేయటం అనేది అతి తెలివితేటలుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఆలస్యం అమృతం విషయం, ఎక్కడ నిదానమే ప్రధానం, ఏది ఎందుకోసం చెప్పారు,
అనేది తెలుసుకోవటంలో విజ్ఞత ఉంటుంది. బాగుంది. మొదటి ఆవృతం పూర్తయింది. బావి తవ్వుతుంటే ఒకరు వచ్చి నీళ్లు పడ్డాయా అని అడుగుతారు. నీళ్లు పడలేదు అని వాళ్ళు అంటారు, లేదా నీళ్లు పడ్డాయి అని అంటారు. మీద నుంచి పోస్తే పడతాయి కానీ నీళ్లు ఊరాయా అని ఎవరు అడగరేమండి. తెలుగు వాళ్ళు నీళ్లు పడ్డాయా అనే దాన్ని బట్టి ఇప్పుడు నేను నూతిలో మొగ్గేస్తానని ఇటువంటివి చమత్కారాలు అందుకోసం ఏర్పాటు చేశారు. నేను నూతిలో మొగ్గేస్తానంటే నువ్వు వేస్తావా అంటే ఒక పువ్వు ఒక మొగ్గ తీసుకొచ్చి అందులో వేశాడు. కాబట్టి ఈ మొగ్గ అనే దానికి 2-3 అర్థాలు తీసి చమత్కారం చేయడానికి కానీ తెలుగు భాషలో చాలా పదునైనవి బలమైనవి ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. ఈ పడటం అనేది చాలా చక్కని ప్రయోగం తెలుగులో. వాడు ప్రేమలో పడ్డాడు అంటాం, పడితే దెబ్బ తగులుతుంది. కానీ వీడు ప్రేమలో పడ్డాడు అని అంటే ప్రేమలో తుళ్ళి పడుతున్నాడు. వాడు నీరు పడిందే అనేది కూడా పడటం అంటే ఒకసారి ఒక శిలకి ఒక్క ఘాతం వేయగానే పలుగుతో ఒక దెబ్బ కొట్టగానే దాంట్లోంచి అలా ఎగసి పుడుతుంది. అలా నీళ్లు పడటము నీళ్లు ఊరటంలో కూడా తేడా ఉంది. నీళ్లు పడటంలో ఇది అయి ఉండొచ్చు, భూమి మీదకి అలా పడింది, ఎగిరి అలా పడింది అనమాట ఆ జల. బాగుంది. రెండవ ఆవృతం అనంతలక్ష్మి గారు వర్ణన. అందరొక ఇంటి లోపల నుందురుగన ఎదురుబడబోరు వేరుగానే ఎగుచుంద్రు కలిసి తినబోరు చేబల్కు పలుకుచుంద్రు ఇట్టి బ్రతుకులే కనిపించు నెల్ల చోట్ల. బాగుందండి. వర్ణనాంశం పూర్తయింది, 4 పదాలు. ఇప్పుడు తర్వాత సమస్య. ఓరు వలననే మేలెప్పుడు పొసగగలదు. ఓరు వలననే మేలెప్పుడు పొసగగలదు. మదిని అలకలు లేనెట్టి మంచిదారి. బాగుంది. తర్వాత సమస్య పూరణం అయిందండి, 4 పదాలు. ఇప్పుడు నిషిద్ధాక్షరి నిత్యానందరావు గారు. వలసిన పూనిక నీయగా తలచెదని కొండలయ్య దారి నొసంగన్. నిషిద్ధాక్షరి పూర్తయిందండి. ఇప్పుడు దత్తపది శోభనాద్రి గారు. నారు పోసిన వాడట చేరియుండే నీరు చల్లిన రవ్వంతా నిన్ను మెచ్చు. 100 పుట్టువులు లేకుండా చేరునట్లు నోరు తన పేరు పలుకగా నొసట చేరు. బాగుందండి, చాలా బాగుంది. దత్తపది అయిందండి శోభనాద్రి గారు, పూర్తయిపోయింది. చిత్రాక్షరి మురళి గారు. 10వ అక్షరం డు. 2వ అక్షరం ఇందాక ఒకటి నా బిందుపూర్వకం చెప్తే లేదు, ఇక్కడ బిందుపూర్వకం నమ్ము చెప్పినారు. నమ్ము చెప్తే ఇక్కడ దా. 3వ అక్షరం కాన్నారు, నమ్మన్నారు, ఇక మధ్యలో దానేగా. 6 టీ. అప్పుడు 4 కూడా రాసుకునేమంటారు. నందకమ్ము అన్నారు కాబట్టి రాసుకునే. 3 కకారం, మళ్ళీ 5 కకారం, 6 తీ, 8 కాకొమ్మిస్తే కు. నందకమ్ము కత్తి నాకు తోడు. నందకమ్ము కత్తి నాకు తోడు. చాలా బాగుందండి. మల్లాప్రగడ వారు పురాణపట్నం. నిన్నేమి చేసెదను కనుమన్నన్ పావనియునిట్టులనియన్ నేనేమన్నానని కూర్చుంటిని మిన్న కైట తిరిగి తిరిగి మేనలయుటచే. ఒక్కొక్క కవి గురించి విశ్వనాథ వారు ఒకటి చెప్పారు. ఋషి వంటి నన్నయ్య, 2వ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగు తోట, ఇట్లా ఒక్కొక్కరి గురించి ఒకటి చెప్పి వీరందరినీ మద్గురు స్థానములుగా నమస్కరించి అని ఆ మొత్తం ఒకటైపోయినాడు ఈయన. కాబట్టి ఆయనే ఋషి వంటి నన్నయ్య, ఆయనే తిక్కన్న శిల్పపు తిరుగుతోట, ఇవన్నీ ఆయన తెచ్చి పెట్టుకున్న విశేషం మనకి ఈ ప్రతిపద్యంలోనూ కనిపిస్తుంది. అక్కడ హనుమ లంకలోకి వెళ్ళినప్పుడు ఆయన్ని అడ్డుకున్న సమయంలో నేను ఏదో ఊరికే చూసిపోవడానికి వచ్చాను అన్నాడు. వాల్మీకంలో కూడా అట్లా ఉన్నదానికి తెలుగు హనుమ అయినాడు ఆయన. అన్ని పాత్రలు తెలుగు అయిపోతాయి కల్పవృక్షంలో. నేనేమన్నానని అని మనం ఎవరైనా ఏమిటయ్యా ఎందుకంటే నేనేమన్నానయ్యా అంటాం కదా. అదేవిధంగా నేనేమన్నానని ఊరికే చూసిపోదామని వచ్చా లంకకి
అందుకని అన్నీ తిరుగుతున్నా అంతే తప్ప అంతకుమించి నేనేమి వేరే ఉద్దేశంతో రాలేదు అని అన్నట్టుగా హనుమను తెలుగు హనుమగా చేసినటువంటి కల్పవృక్ష విశేషాలు ఆ మాట వింటేనే మనకు ఒళ్ళు పులకిస్తుంది. తెలుగు వాళ్ళు తెలుగులో ఇట్లా చదవటం వల్ల మాత్రమే హనుమంత మనవాడు, హనుముడు మనవాడు ఇది అనేది అటువంటి ఆత్మీయత కలుగుతుంది. నాది వ్యవహార భాష అని విశ్వనాథ వారు అందుకోసమే చెప్పారు. ఇప్పుడు సత్యమూర్తి గారు, వామరాజు, ఆసు తిరుమల క్షేత్రంలో ఒక్కసారిగా కోతి ప్రత్యక్షమైంది అనుకుందాం. అక్కడ దాన్ని మీరు ఏ రకంగా ఆసువులో తిరుమల క్షేత్రంలో ఉండే ఒక కోతి గురించి ఆయన ఆసువుగా చెప్పమంటున్నారు. కోతి పుట్టినట్టి కొండయే అట నుండే. బాగుంది. అంజనాద్రి. అంజనాద్రి. కోతి పుట్టినట్టి కొండయే అట నుండే. బాగుంది. ఎగిరి కరచే విద్యలెన్నో తాను. అక్కడి నుంచే ఆయన ఎగిరి సూర్యుడు వెంట వెళ్ళి విద్య నేర్చుకున్నాడని కూడా వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నది. సామితోడ నిలిచి సత్యము చూపించు కొండ మీది కోతి గొప్పగాదే. బాగుంది. బాగుందండి. చాలా చక్కని భావంతో ఈ ఆసు పూర్తి చేశారు. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఏర్పాటైన మహాపండిత కవీశ్వరులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి అచ్చ తెలుగు అవధానం 2 ఆవృత్తాలు పూర్తయినాయి. ఇంకా ధారణ మిగిలి ఉన్నది. ఈ ధారణ జరిగే లోపు 2 నిమిషాలు వారి గురించి తెలిసినంతలో 2 మాటలు చెప్తాను. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఇవాళ ఉన్న 2 తెలుగు రాష్ట్రాల కవి పండితుల్లో అగ్రేసరులు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఆయన చిన్న వయసులోనే మహాకవీశ్వరులు విశ్వనాథ సత్యనారాయణ గారికి ప్రత్యక్ష శిష్యులుగా ఒక 8 సంవత్సరాల పాటు ఉన్నారు. 1984లో మొట్టమొదటగా ఆయన ద్విగుణిత అష్టావధానం చేసినప్పుడు నేను దానికి అధ్యక్షుడు. ముఖ్యంగా భారతంలో ఉండేటువంటి అనేక కథల్ని, సూక్ష్మాలని ఆయన వివరిస్తూ గ్రంథాలు రాశారు. ఈ వేదిక పైన అచ్చ తెలుగు అవధానాన్ని చాలా చక్కగా, సమగ్రంగా, చమత్కారపూర్వకంగా ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, నమస్కరిస్తూ ధారణ చేయవలసిందిగా కోరుతున్నాను. 68 సంవత్సరాల వయస్సులో ఇప్పుడు ఆయన అవధానం చేయటం కాకుండా అష్టావధానం, దీంట్లో రుచిని కూడా తెలియజేయాలి, ఈ పదజాలాన్ని కూడా నిలబెట్టాలి అని కంకణధారి అయి చేస్తున్నారు. ఇప్పుడు దీని ధారణలో మొట్టమొదటగా వర్ణన. అందరొక ఇంటి లోపల నుందురుగన ఎదురుబడబోరు వేరుగా నేగుచుంద్రు కలిసి తినబోరు చేపలకు పలుకుచుంద్రు ఇట్టి బ్రతుకులే కనిపించు నెల్ల చోట్ల. అందరూ ఒక ఇంట్లో ఉన్నామంటారు కానీ ఒకరికొకళ్ళు ఎదురుపడరు. ఎవరి ఆఫీసులు, ఎవరి పనులు వాళ్ళవి. చేపలుకులు ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళవి. ఈ గదిలోంచి ఆ గదిలోకి ఫోన్లో మాట్లాడతారు. ఎవరికి ఎదురుపడరు, కలిసి తినరు. బాగుందండి. చాలా తక్కువ. ఇప్పుడు మసన చెన్నప్ప గారు ఇచ్చినటువంటి సమస్య, పోరు వలననే మేలెప్పుడు పొసగగలదు. అన్నదమ్ముల కొట్ల ఆటలాస్తులకై గద్దె కొరకై జరుగును పెద్ద గొడవ మదిని కలతలు లేనెట్టి మంచి దారి పోరు వలనన. అంటే ఒక చోట ఉండటం వలననే. ఈ వలన అనేది అది మనకి విభక్తి ప్రత్యయాల్లో వలన కాదు, క్రియాపదం. ఇది ఒక నామవాచకం. వలననే ఒక చోట ఉండటం వలన, కలిసిమెలిసి ఉండటం వలన మాత్రమే మనకు మేలు కలుగుతుంది. ఎందుకంటే పోరు వలననే దాంట్లో మంచి దారి పోరు అని అలా పూరణ చేయడం చాలా విశేషం. ఇలాంటి మనసు మదిని అది క్రియాపదమై మనసులో కలుషిదాలు లేకుండా చక్కగా అందరూ ఒక దారిలో వెళ్ళిపోతే ఇటువంటి చిన్న చిన్న తగాదాలు లేకుండా, ఆస్తుల కోసం, పదవుల కోసం తగాదాలు పడకుండా సరిపోతుంది. తర్వాత నిషిద్ధాక్షరి నిత్యానందరావు గారు. తల్లిందిల్గున్ నిలువన్ బాగై నునుగై నింపన్ నేలన్
వలసిన పూనిక నీయగా వలచెదనే. తలతును ఈ కొండలయ్య దారింజూపన్. బాగుంది. అని ఇదొకటి వెంకటేశ్వర స్వామి వారి ద్వారా వచ్చింది. దత్తపది. పోరు కూడా కౌరవ పాండవులకు అన్వయం చేసుకున్నారు. పోరు కూడా కౌరవ, అంతే. భారత రామాయణం అంతకుమించి ఉంది కదా. అలాగే తర్వాత దత్తపది నారు నారు నూరు నోరు. నారు పోసిన వాడుండి చేరి అచట చేరియుండే నీరు చల్లిన రవ్వంత నిన్ను మెచ్చు. నూరు పుట్టువులు లేకుండా, పుట్టువులు రాశారు కదా, నూరు పుట్టువులు లేకుండా చేరునట్లు నూరు తన పేరు పలుకగా నొసట చేరు. బాగుందండి దత్తపది. అట్లాగే చిత్రాక్షరి ఆముదాల మురళి గారు. నందకమ్ము కత్తి నాకు తోడు. బాగుంది. మల్లాప్రగడ వారు పురాణ పఠనం చెప్పారు. ఆసు వామరాజు సత్యమూర్తి గారు నిర్వహించారు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు ఏదన్నా చివరిలో ఏదన్నా మళ్ళీ ఇంకోటి ఏదన్నా ప్రశంస ఏమైనా చేస్తారా? చేస్తాను. చేయండి. పాలపర్తి వారి పదునైన యవధాన సభను పాల్గొంటి సంతసిస్తే మారుమూల తెలుగు మాటలు మరి తెలిసి మురిసినాము సాగిపోండి ఇటులే. బాగుంది. సాగిపోండు ఇటులే. అచ్చ తెలుగులోన అన్నమయ్యే తీర్చే అతని దారిలోన అప్పుడటులే ఇప్పుడు కూడా చూప నీ దారి సాగితి నందకమ్ము కత్తి నాకు తోడు. నేను కూడా 2 పాదాలు చెప్పండి. అచ్చ తెనుగులోన అద్భుత మగు అవధానమునరజేసి ధన్యుడయ్యే చక్కనైన రీతి శ్యామలానందుండు జొన్న విత్తులుండ చోద్యముగను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సాహిత్యంలో ఉండే లోతైన ఈ ప్రక్రియలని వీటన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి సుప్రసిద్ధ నటులు, దర్శకులు, నాటక రచయిత, ప్రయోక్త శ్రీ ఎల్బి శ్రీరామ్ గారిని వారి అనుభూతిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ అచ్చ తెలుగు అష్టావధానం శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు నిర్వహించారు. సంధానకర్త శ్రీ జొన్నబెత్తుల రామలింగేశ్వరరావు గారు. ఇంతసేపు ఇలాగ కూర్చుని నేను ఒక తన్మయత్వంలో ఉండిపోయాను. ఇప్పుడు మీరు ఒక చీమను వెందుకు పిలిచి తెనమని పెద్ద పనసపండు ఇచ్చారు కనుక నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత నా పరువు కాపాడుకున్నట్టు, మళ్ళీ నేను రావడానికి నేను ఉత్సాహాన్ని నింపుకున్నట్టు ఇవన్నీ అవుతాయి. నువ్వు ఏ భాషలో ఎదిగినా తప్పు లేదు, నీ భాషను బతికించుకోకపోవడం తప్పు. ఒక మొక్క ఎదగాలంటే ఎన్ని ఎరువులున్నా వేళ్ళు ఉండాల్సిందే, ఏ ఎరువైనా వేళ్ల ద్వారానే మొక్కకు అందించాల్సిందే. ఇది అంతే. నువ్వు ఏ భాషలో పట్టు సాధించాలన్నా నీకు మూలాలు నేర్పేది నీ మాతృభాషే. తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగి తెలుగు కనీసం చదవడం, వ్రాయడం, కనీసం మాట్లాడడం రాని ఎవడైనా సరే తల్లిపాలు తాగలేనంత దురదృష్టవంతుడితో సమానం. అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవ యువక విదాక ఆత్మశక్తిని గూర్చు అమృత భాష, గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృదయ భాష, జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస, దివ్య వేదాల పనస నా తెలుగు భాష, దివ్య వేదాల పనస నా తెలుగు భాష. బయట ప్రపంచంలో ఈయనకు ఎక్కువ తెలుసు. నా గత కథ అంతా ఈయనకి తెలుసు. అందుకని ఒకటేనో మీరు ఆయన చూపు నా మీద పడిందని ఒక మాట అన్నారు. అది ప్రసాదంగా అనుకుని వచ్చాను ఇక్కడికి. నేను వచ్చిన తర్వాత నేను ముందు అసలు ప్యాడ్లో కూడా ఏం రాసుకోలేదు. ఎంజాయ్ చేయడమే సరిపోయింది నాకు, దీన్ని ఆస్వాదించడమే సరిపోయింది. ఎందుకంటే కారణం అచ్చ తెలుగు అవధానం కాబట్టి అనుకుంటాను నేను.
చాలా బాగా ఆస్వాదించాను, చాలా ఆనందించాను. మళ్ళీ మళ్ళీ వస్తే ఇంకొంచెం ఏమైనా తయారై వస్తే బాగుంటుంది, ఇలాంటి అప్రస్తుత ప్రసంగంలోనైనా కూర్చుంటే బాగుంటుంది, ఇలా గెస్ట్గా కాకుండా నా ప్రతిభ కూడా కొంత చూపించడానికి బాగుంటుంది అనేది కోరిక కూడా కలిగింది. కోరికలు అలా వస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చూపు మీ మీద పడిందని ఆయన తీసుకొచ్చాడు మిమ్మల్ని భరద్వాజ్ గారు. తప్పకుండా ఇంకొక కార్యక్రమానికి మీరు అప్రస్తుత ప్రశంసకే మీరు రావాలి. ఎంత జ్ఞాపక శక్తి ఆయన 80 ఏళ్ల వయసులో. ధారణ శక్తి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంత గొప్పవాడికైనా ఎంత దైవదత్తమైన ప్రతిభ ఇది. ఆ ప్రతిభ ఎంత ప్రతిభ, దేంతో కొలవగలం దాన్ని? ఆ తులసి దళంలాగా ఎన్ని వేసినా తేలిపోతాయి కదా, ఇదే నిలుస్తుంది కదా. ఇది అంతా ఎందుకు మనకే దక్కింది ఈ అదృష్టం? మనం తెలుగు వాళ్ళం కనుక, తెలుగులోనే ఈ అవకాశం ఉంది కాబట్టి. పద్యం మన యొక్క వజ్రాయుధం తెలుగు వాళ్ళందరిది. ఆ పద్యాన్ని మీద చుట్టూ ఆనుకుని ఉన్న ప్రక్రియ ఇది. దీనివల్ల ఏంటంటే నాకే ఉత్సాహం పెరిగింది. ఓహో, తెలుగులో ఎంత బాగుంది, తెలుగులో చెప్తుంటేనో. నాకు తెలియని తెలుగు ఎంత ఉందా? తెలుగును బతికించుకోవడం, మన తెలుగు దైవాన్ని మనం ఆనందపరచడం. ధన్యవాదాలండి నన్ను పిలిచినందుకు. మొట్టమొదట చేయాల్సింది వెంకటేశ్వర భక్తి ఛానల్ చూడడం అలవాటు చేసుకోవాలి. అందులో జరుగుతున్న అనేక గొప్ప గొప్ప విషయాలని నేను ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం మొదలు పెడితే దారి అదే వేస్తుంది. అడుగుతూ వెళ్ళు, దారి అదే తెలుస్తుంది, అడుగులేస్తూ వెళ్ళు, ఊరు అదే వస్తుంది అన్నట్టుగా ఆయనే చెప్తాడు ఏం చేయాలో.